కాదని చెప్పండి. చాలా చూసాం దాడులు ఈ రాష్ట్ర రాజకీయాల్లో. ఆవేశంగా నిర్ణయించుకున్న దాడులు నేను చూసాం. మా ప్రభుత్వంలో చూసాం, మీ ప్రభుత్వంలో చూసాం. వాటి నేచర్ ఏంటి? టకటకా ఒక 50 మంది 100 మంది 200 మంది వచ్చేస్తారు, టపటకా కొట్టేస్తారు, కార్లు దోషం చేసేస్తారు, పోలీసులు రాగానే పారిపోతారు. ఇది ఎక్కడిది? 5 గంటల నుంచి 12 గంటల వరకు పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. మొత్తం చుట్టూరా పోలీసులు ఉన్నారు. నన్ను పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులు ఏం మాట్లాడరు, లాఠీ జులిపించరు. జులిపిస్తారు ఎవరి మీద? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరన్నా వస్తున్నారేమో అని ఆ చివరి నుంచి జులిపిస్తారు. ఇదిగో ఇక్కడ నుంచి జులిపిస్తారు, లేదా సిద్ధార్థ నగర్ గేట్ దగ్గర జులిపిస్తారు. ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తుంటే వీళ్ళని అటాక్ చేయడానికి వస్తున్నారేమో, రాంబాబు గారిని రక్షించడానికి వస్తున్నారేమోనని అక్కడ వాళ్ళని కొడతారు. ఇది చంద్రబాబు నాయుడు గారు మీ కుట్ర కాదా అని అడుగుతా ఉన్నా. కుట్ర కాదు అంటే 7 గంటల సేపు పోలీసులు ఎందుకు నిర్వీర్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నారు? ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడి చేస్తున్నప్పుడు, పెళ్ళాం బిడ్డలు ఉన్నప్పుడు ఎందుకు మీరు నిర్వీర్యంగా ఉన్నారు చెప్పమని నేను అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పండి. చెప్తున్నారు కదా కాకమ్మ కథలని రోజు చెప్తున్నారు మీరు. దీనికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని. అక్కడక్కడ అనిపిస్తున్నాడు ఆయన తాబేదారులు వాళ్ళ చెంచాలతో కులాల మధ్య తగాదా పెట్టడానికి అంబటి రాంబాబు గారు ప్రయత్నం చేస్తున్నాడు అని. ఇది నిజమా? కులాల ప్రస్తావన చేసింది ఎవరు మొత్తమాట? నేను మొన్న కూడా చెప్పా. మీ ఆదేశం లేకోకుండానే కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు రిమాండ్ రిపోర్ట్లో అబద్ధాలు ఎందుకు రాశారంటున్నా. చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిని దూషించాడు, ఓకే, అలా అనుకోవడానికి అవకాశం ఉంది. కులం పేరు పెట్టి దూషించాడని ఎక్కడన్నా రాశారు మీరు? ఎందుకు రాశారు? కులాన్ని మొత్తాన్ని పేరు పెట్టి తిట్టానని రాశారు, ఎందుకు రాశారు? కులాల ప్రస్తావన తీసుకొచ్చింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. మీ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. వచ్చిన వాళ్ళందరూ మీ సామాజిక వర్గం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి కులాల ప్రస్తావన తీసుకొచ్చింది ఆ రిమాండ్ రిపోర్ట్. అది మీ ఆదేశం లేకుండా జరిగిందా? ఆ రిమాండ్ రిపోర్ట్ రాసిన వాళ్ళు కూడా మీ సామాజిక వర్గమే కదా. దీనికి సమాధానం చెప్పండి మీరు అంటున్నా. నేను కులాల మధ్యన ఘర్షణ పెట్టేటటువంటి నీచమైన సంస్కృతి కలిగిన వాడిని కాదు. దీనికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. అది ఓకే. ఈ 2 మూడోది ఉంది. 12:30కి తీసుకెళ్లారు, 10:20కి తీసుకెళ్లారు, లాకప్లో పెట్టారు. 2:30 నుంచి లాకప్ నుంచి బయటికి తీసి నన్ను ఫిజికల్గా హెరాస్ చేయాలని ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్రంలో 2 పోలీస్ ఆఫీసర్లు, అఫ్కోర్స్ నీ సామాజిక వర్గం అయినా నీ ఆదేశం లేకోకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి మీద ఫిజికల్గా అటాక్ చేయాలని అనుకుంటారా? నీ ఆదేశమైనా ఉండాలి, నీ కుమారుడు ఆదేశమైనా ఉండాలి. దీనికి కూడా సమాధానం చెప్పండి. మూడో ప్రశ్న. అర్ధరాత్రి 12:30 గంటలకి 2:30 గంటలకి దీని మీద ఏమైనా ఎంక్వైరీ చేయగలరా మీరు? నేను చెప్పింది అబద్ధం అయితే చిత్తశుద్ధిగా మీరు ఎంక్వైరీ చేయగలరా? మీరు వెయ్యరు. న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం దాని సంగతి కూడా. ఒకటి. 4వ ప్రశ్న. ఏం కేసులు నా మీద ఉంది? అన్ని సింపుల్ సెక్షన్స్, ఆల్ ఆర్ బెయిలబుల్.